Hello there, welcome back to my channel. ఈ వీడియోలో I have been working and I had been working వీటి మధ్య డిఫరెన్స్ ఏంటో చూద్దాం. సో I have been working, I had been working చూడడానికి సేమ్ అనిపిస్తున్నా వీటిని మనం ఉపయోగించే పద్ధతి వేరే. ఐ హావ్ బీన్ వర్కింగ్ అంటే గత కొద్ది కాలం నుంచి ఇప్పటికీ నేను పని చేస్తూ ఉన్నాను ఫలానా కంపెనీలో. ఐ హావ్ బీన్ వర్కింగ్ ఇన్ దిస్ కంపెనీ సిన్స్ 2000. నేను 2000 సంవత్సరం నుంచి ఈ కంపెనీలో పనిచేస్తూ ఉన్నాను. అంటే ఏంటి, ఒక పీరియడ్ ఆఫ్ టైం నుంచి నేను ఇప్పటికీ గతం నుంచి ఇప్పటికీ కొద్ది సంవత్సరాలుగా నేను చేస్తూ ఉన్నాను అని, అంటే ఇప్పటికీ కనెక్షన్ ఉంది, ఇప్పుడు జరుగుతుంది అని చెప్పేటప్పుడు ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ అని యూజ్ చేస్తాము. సో ఇక్కడ పర్సన్ మారాడు అనుకోండి, సబ్జెక్ట్ మారింది అనుకోండి, షీ కానీ హీ కానీ లేదు ఏదైనా పేరు వచ్చింది అనుకోండి, మనం ఏం చెప్పాలి, షీ హ్యాస్ బీన్, హీ హ్యాస్ బీన్, అప్పుడు హ్యాస్ బీన్ గా మారుతుంది. షీ హ్యాస్ బీన్ వర్కింగ్ ఇన్ దట్ కంపెనీ, లేదు షీ హ్యాస్ బీన్ వర్కింగ్ ఇన్ దిస్ కంపెనీ సిన్స్ 2000. సో అలా చెప్పచ్చు అనమాట. లేదు మనం బహువచనం చెప్పామనుకోండి, దే, లేదు యు, వి, ఇలా ఈ మూడు సబ్జెక్ట్స్ కి మనం హ్యావ్ నే ఉపయోగిస్తాము ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ లో. సో ఇది ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అన్నమాట. దే హ్యావ్ బీన్ వర్కింగ్ ఇన్ దిస్ కంపెనీ, యూ హ్యావ్ బీన్ వర్కింగ్ ఇన్ దిస్ కంపెనీ, వీ హ్యావ్ బీన్ వర్కింగ్ ఇన్ దిస్ కంపెనీ. అంటే ఇప్పుడు ఐ హ్యాడ్ బీన్ వర్కింగ్ ఇన్ దాట్ కంపెనీ అని ఎప్పుడు ఉపయోగించాలో చూద్దాం. సో ఇక్కడ మీరు కొంచెం కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మనం ఇక్కడ డిస్కస్ చేసుకున్నట్టు సబ్జెక్ట్ ని బట్టి ఇక్కడ హ్యావ్ కానీ హ్యాస్ కానీ మనం యూజ్ చేయాల్సి వస్తుంది అన్నాం కదా. కానీ ఇక్కడ సబ్జెక్ట్ ఏదైనా హ్యాడ్ నే ఉపయోగించాలి, ఎందుకంటే ఇది పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ కాబట్టి. సో ఐ హ్యాడ్ బీన్ వర్కింగ్, లేదు షీ హ్యాడ్ బీన్ వర్కింగ్, లేదు దే హ్యాడ్ బీన్ వర్కింగ్, సబ్జెక్ట్ ఏదైనా పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ లో హ్యాడ్ బీన్ నే ఉపయోగించాలి. సో మరి ఇక్కడ చూడండి, ఇది ఎప్పుడు ఉపయోగిస్తాము అంటే ఐ హ్యాడ్ బీన్ వర్కింగ్ ఇన్ దాట్ కంపెనీ, ఆ ఫలానా కంపెనీలో నేను పనిచేస్తూ ఉన్నాను, ఇప్పుడు కాదు. ఐ హ్యాడ్ బీన్ వర్కింగ్ ఇన్ దట్ కంపెనీ సిన్స్, లేదు ఫర్ 5 years బిఫోర్ ఐ గాట్ దిస్ జాబ్, ఐ గాట్ అ న్యూ జాబ్, లేదు బిఫోర్ ఐ బికేమ్ ఎ టీచర్. అంటే ఏంటి, ఫలానా కంపెనీలో నేను పనిచేస్తూ ఉన్నాను ఎప్పటి వరకు, గతంలో కొంతకాలం కొనసాగింది. అంటే ఆ కంపెనీలో పనిచేయడం అనేది కొద్ది సంవత్సరాలు, అంటే 5 సంవత్సరాల పాటు కొనసాగింది అన్నమాట. అప్పుడు మనం ఏం ఉపయోగిస్తున్నాం, ఐ హ్యాడ్ బీన్ వర్కింగ్. కొనసాగింది కానీ అక్కడ ఒక పాయింట్ దగ్గర ఆగిపోయింది. సో ఆగిపోతే మనం పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ని ఉపయోగిస్తాము. ఎందుకు ఆగిపోయిందంటే తర్వాత ఏదో జరిగింది. బిఫోర్ అంటే నేను ప్రస్తుతం ఉన్న జాబ్ కి, అంటే ఈ జాబ్ కి ముందు ఇలా ఫలానా కంపెనీలో చేసేవాడిని కొద్ది కాలం నుంచి, అంటే గత కొద్ది సంవత్సరాలు అని చెప్పేటప్పుడు మనం పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ని ఉపయోగిస్తాము. ఐ హ్యాడ్ బీన్ వర్కింగ్ ఇన్ దట్ కంపెనీ ఫర్ 5 years బిఫోర్ ఐ బికేమ్ అండ్ ఐఏఎస్. నేను ఐఏఎస్ కావడం కంటే ముందు ఫలానా కంపెనీలో నేను పనిచేసేవాడిని 5 సంవత్సరాలుగా. అంటే గతంలో కొంతకాలం ఒక పని కొనసాగింది అని చెప్పడానికి పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ని ఉపయోగిస్తాము. అంటే దీనికి ప్రస్తుతానికి సంబంధం ఉండదు. అదే ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ లో అయితే ప్రస్తుతం ఇంకా కొనసాగుతూ ఉంటే ఉపయోగిస్తామన్నమాట. ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, ఇక్కడ మనం పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ని ఉపయోగిస్తున్నాం కదా, దీని బదులుగా మనం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ని కూడా ఉపయోగించవచ్చు.
ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో మీరు చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీ లైక్ చాలా ఇంపార్టెంట్. సో ప్లీజ్ కీప్ లైకింగ్. ఇప్పుడు పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ కి బదులుగా పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ని ఎలా ఉపయోగించాలో చూద్దాం. I had worked for 5 years. లేదు, I had worked there for 5 years before I became an IAS. చూడండి, మనం I had worked there అంటే ఇక్కడ చూడండి పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ కి బదులుగా ఇది కూడా ఉపయోగించవచ్చు. అంటే అప్పటి వరకు నేను పనిచేసి ఉన్నాను 5 సంవత్సరాలు అంటే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ని కూడా ఉపయోగించవచ్చు. నేను IAS కావడానికి ముందు I had worked there for 5 years before I became an IAS. ఇలా కూడా మనం ఉపయోగించవచ్చు అన్నమాట. మేము ఇక్కడికి రావడానికి ముందు నేను అక్కడ 5 ఏళ్ల పాటు ఉన్నాను అని చెప్పాలనుకోండి. ఉండడం అని చెప్పేటప్పుడు మనం ఉపయోగిస్తాం అన్నది ఇదివరకే మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. బీన్. సో we had been there for 5 years before we moved to హైదరాబాద్. చూడండి, మనం ఇక్కడ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ని ఉపయోగిస్తున్నాము. దీనికి బదులుగా మనం ఇంకేం ఉపయోగించవచ్చు? పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ని we had been living there అని కూడా చెప్పొచ్చు. we had been living there for 5 years. so we had been living there for 5 years before we moved to Hyderabad. సో ఇక్కడ చూడండి, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ కి బదులుగా పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ని కూడా ఉపయోగించవచ్చు. ఇక్కడ we had been అంటే ఏంటి? మేము అక్కడ ఉన్నాము అని, అంటే ఉండడం అని చెప్తున్నాం అన్నమాట. సో ఇక్కడ బీన్ అనేది వర్బ్ అవుతుంది, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అన్నమాట. ఇది we had been there, అక్కడ ఉన్నాం మేము. లేదు, we have been here అన్నాం అనుకోండి, we have been here since 2000 అంటే ఇక్కడ మేము ఇంకా ఉంటున్నాము అని. సో అదన్నమాట. మన ఒక క్వశ్చన్ గా అడగాలనుకోండి, మీరు హైదరాబాద్కి వెళ్ళడానికి ముందు ఎక్కడున్నారు అంటే ఎక్కడ నివసిస్తూ ఉన్నారు అని చెప్పాలనుకోండి, వేర్ హ్యాడ్ యు బీన్, వేర్ హ్యాడ్ యు బీన్ బిఫోర్ యు మూవ్డ్ టు హైదరాబాద్. సో ఎక్కడ మీరు హైదరాబాద్కి వెళ్ళడానికి ముందు అంటే అక్కడికి మీరు షిఫ్ట్ అవ్వడానికి ముందు ఎక్కడున్నారు? వేర్ హ్యాడ్ యు బీన్. ఇక్కడ మనం గమనిస్తే ఇక్కడ పాస్ట్ పర్ఫెక్ట్ ని ఉపయోగించాము. ఇక్కడ మనం పాస్ట్ టెన్స్ ని, సింపుల్ పాస్ట్ టెన్స్ ని ఉపయోగించాలి. బిఫోర్ యు మూవ్ టు, బిఫోర్ యు బికేమ్, బిఫోర్ యు వెంట్, ఇలా ఉపయోగించాలన్నమాట. సో వేర్ హ్యాడ్ యు బీన్ బిఫోర్ యు మూవ్ టు హైదరాబాద్, ఇలా మనం ఉపయోగించవచ్చు అన్నమాట. ప్రస్తుతం మనం గతంలో జరిగిపోయిన ఇన్సిడెంట్స్ గురించి మాట్లాడుతున్నాం అనుకోండి, ఒక పాత కాలం నటి గురించి కానీ లేక నటుడి గురించి కానీ మాట్లాడుతూ ఉన్నాము. అతను ఆ రోజుల్లో చాలా గొప్ప నటుడు అని చెప్పాలనుకుంటే అప్పుడు మనం ఏం ఉపయోగిస్తాము? ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ని ఉపయోగిస్తామా లేదా ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ని ఉపయోగిస్తామా? దేన్ని ఉపయోగిస్తామంటే డెఫినెట్లీ పాస్ట్ పర్ఫెక్ట్ ని ఉపయోగించాలి, పాస్ట్ పర్ఫెక్ట్ ని. ఎందుకంటే ఇది గతంలో అంటే ఇప్పుడు వాళ్ళు లేరు, మనం కంప్లీట్లీ చాలా పాత విషయాలు మాట్లాడుకుంటున్నాం కాబట్టి మనం షీ హ్యాడ్ బీన్ అ గ్రేట్ యాక్ట్రెస్ at that time.
ఆ రోజుల్లో ఆమె గొప్ప నటి. షీ హ్యాడ్ బీన్ అ గ్రేట్ యాక్ట్రెస్. హీ హ్యాడ్ బీన్ ఏ గ్రేట్ యాక్టర్. అంటే ప్రస్తుతం వాళ్ళు లేరు, మనం పాత వాళ్ళని గురించి మాట్లాడుకునేటప్పుడు గడిచిపోయిన సంఘటనల గురించి మాట్లాడుకునేటప్పుడు వాళ్ళు గతంలో కొద్ది కాలం పాటు నటించి సో మంచి పేరు తెచ్చుకున్నారు. అంటే గతంలో కొద్ది కాలానికి సంబంధించింది కాబట్టి అప్పుడు మనం పాస్ట్ పర్ఫెక్ట్ ని షీ హాడ్ బీన్ ఏ గ్రేట్ యాక్ట్రెస్ అట్ దట్ టైమ్ అని చెప్పొచ్చు. షీ వాజ్ ఏ అని కూడా చెప్పొచ్చు. కానీ మనం ఒక పీరియడ్ ఆఫ్ టైం ని కొద్ది రోజుల పాటు కొంతకాలం పాటు ఆమె మంచి యాక్ట్రెస్ గా ఉంది అని చెప్పాలంటే షీ హ్యాడ్ బీన్ ఏ గ్రేట్ టీచర్, గ్రేట్ యాక్ట్రెస్ లేదు గ్రేట్ టీచర్, ఇలా మనం చెప్పొచ్చు అనమాట. సో ఈ టాపిక్ మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.